దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత దైవాధీనం జగత్సర్వం జగత్సర్వం సత్యాధీనంచు దేవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత. The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాటి సమాజమునకు రామాయణం అత్యవసరం. For the modern society, Ramayana is very essential. తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు. Today we don't have children who revere their fathers. కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు. We don't have fathers who treat their children, sons, with all the affection and care. గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు. We don't have disciples who respect their gurus or preceptors. శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు. Nor do we have teachers who have concern for their students. ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర. Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt. ఇంటిలో తల్లిదండ్రులు ఏ విధంగా మెలగాలి, At home, how parents should conduct themselves, పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి, how children should grow in an ideal way, అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కానరావటం లేదు. not even a trace of this is noticed at any residence today. అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి, How కుటుంబం brothers, యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు. how brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family. Well, those things are not noticed today. పతులను సతులు, సతులను పతులు ఏ విధముగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు. The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today. గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి. The courtesy and respect are totally gone. కానీ స్వేచ్ఛ మితిమీరినది. We find the freedom is more and more. పరేచ్ఛకు విరుద్ధమైనది. It's quite against the other's feelings. ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది. In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation. కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి
అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు. Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society. ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపలనో ఏ విలేజ్ స్కూల్ లోపలనో చేర్చినంత మాత్రమున వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5. మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల. In fact, for a child, a home is the first school of learning. ఆ పాఠశాల యందే పెద్దలను ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి. There, the child is taught how to respect elders, how to speak truth. ఈ సత్యధర్మములు ఏ రీతిగా మనం ఆచరించాలి, how to follow dharma, how to speak truth are taught at home. పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, There in the school how one should behave, గురువులను ఏ రీతిగా గౌరవించాలి, how one should respect one's own teacher, తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, how to conduct, how to mingle among friends. ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడాను ఎవరు యోచించటం లేదు. Nobody is bothered about these aspects of life. పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి. The moment one is admitted to school, one should know how to move, mingle among classmates. ఇంతియే కాక ఆ యొక్క నిబంధనలు కూడాను మనము చక్కగా గుర్తించి వర్తించాలి. We should also take into cognizance the regulations of the institution. విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి. We have to clearly understand the code of discipline of the institution and behave accordingly. ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు. When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals. నామము నామిని చూపుతుంది. The name will direct you to the person. నామరూపంలో రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది. The name and form speak of the conduct, the behavior. ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి. These two aspects must be realized, understood in full and practiced in life. పూర్వం పల్లెలు యందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము. In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు. They attend to the calls of nature, they will have their bath. హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలవు నీకు. They will consume the food in a limited way, in a palatable way. బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవు గల బాలుడు అనిపించుకొనుము. They go to school in all humility and learn. ప్రేమలో ఎప్పుడు తిరుగంగబోకు. Never move about in rain. మురికి గుంటల చెత్త పోగులు నింటి Never be anywhere దరి నుండి near. నీయకు దానకీడగును. దరి నుండ నీయకు Never be anywhere near that. పరుగుడి చెలుగుడి బంతులాటయ్యును. And then participate in games, run with. సరి అయిన వేళను సలుపుతునుండా If you act at the right moment, పై రీతులన్నీ పరికించవేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు. if you follow all the above rules of conduct, you are bound to be healthy. విద్యార్థులారా, Students, విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి. we have to maintain our perfect health before we go to learning. దశరథునకు లేక లేక పుట్టినటువంటి 4 కుమారులు, వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు. Dasharatha had 4 sons after a long period of prayer and waiting, and he has taken care of them in every possible way. ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి
అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి ఎందు ఉంచుకోవటం లేదు. The modern student is not aware of the fact how to respect and revere one's own mother, how to follow her command in life. యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి రావటం చేత Vishwamitra approached Dasharatha to safeguard and protect the sacred ritual, yajna. దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు. Dasharatha received sage Vishwamitra in all courtesy, extended hospitality. మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనము గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి. We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality. లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను. Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world. కానీ దీనికి అనేక విధములైనటువంటి యొక్క రాక్షసులు ఆటంకములు కలుపుతున్నారు. But the constant interference by the demons in that area. నాకు శక్తి లేకపోలేదు. I do have power. నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి. I have all the weapons. అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి. I got all capacity. కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీన్ని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. Since I am in the process of conducting the sacred ritual, I am not eligible to make use of any weapon or fight with anyone. స్వీకరించాను. In fact, I have accepted this sacred ritual to be performed. వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు. At this stage, I am not supposed to punish anybody. కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను. Therefore, this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them. ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది. Dasharatha was shocked. లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు. Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals. స్వామి క్షమించండి. Please మీ pardon యజ్ఞ me. సంరక్షణ అంతా కూడా నేను తీసుకుంటాను. Swami, please pardon me. ఎన్ని వేల సైన్యం అంతా కూడా నేను తీసుకుని వస్తాను. I will be followed by thousands of ఈ battalions of పసిబాలులు army. మాత్రం ఈ యజ్ఞముల కైకి తీసుకుని పోనక్కర్లేదు. Please don't ask for these young boys. వారికి ఏమీ తెలియదు. They do not know any. అస్త్రశస్త్ర విద్యల్లో ఎట్టి అభ్యాసము లేదు. They are not experts in making use of weapons. 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి. They just crossed 12, now they are 13. ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది? How can I send them to protect the sacred yajna? ఈ సమయం పురస్కరించుకొని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు. Watching this whole moment, Vishwamitra was angry at the sight of this. ఇక్ష్వాకుల వంశమునందు ఆడిన మాట తప్పరు. Those who belong to this Ikshwaku clan will never go back by the promise given. మీరెత్తిన కార్యం ఏమిటో నేను తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చారు. In fact, you have promised that you will follow what I said. ఇచ్చి మాటను నీవు తప్పడానికి ఏమైనా న్యాయం ఉందా నీకు? Can you take your promise back? నీకు న్యాయమైతే నేను వెళ్ళిపోతానన్నాడు. Is it justifiable? If you think so, I will return. కానీ ఋషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. One has to be very careful with regard to sages. స్వాముల దగ్గర పాముల దగ్గర చాలా జాగ్రత్తగా మెలగాలి. One has to be very careful as you deal with Swami and Pamu the snake. ఇతను ఏ శాపంలో వస్తాడో ఏమో Well, one may be put to any curse. అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు. He was very much afraid of the situation and summoned Vasishtha. వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకొని అతనితో సంభాషణ జరిపాడు. Vasishtha came and started talking with Vishwamitra. దీనితో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు. Dasharatha was satisfied to some extent. నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. Our children are not ordinary people.
నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు. Because of your worldly physical attachment affection, you are losing this నీ sight. దృష్టిలో వారు పుత్రులే కాని From your point of view, they are your sons. రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు. In fact, they are mighty and very powerful. వారి శక్తి సామర్థ్యములు నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు You are not making an attempt to know their capacities, their అని చెప్పి potentialities. రాములను పిలిపించాడు. And then he asked Rama to go there. రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి. And Rama will be followed by Lakshmana. ఇది వారి Lakshmana యొక్క necessarily. అలవాటు. This has been the practice. ఇద్దరు కూడా వచ్చి Both came. తండ్రికి నమస్కరించారు. They did namaskara to గురువైన parents. వశిష్ఠుల వారికి నమస్కరించారు. Also Vasishtha. తండ్రి గారు విశ్వామిత్రుడిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు. And Vishwamitra was introduced by Dasharatha to both of them. నెమ్మదిగా నిల్చుకున్నారు. They stood there silently. వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు. Vishwamitra was watching both of them. వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్పింపజేసింది. In fact, he has lost himself watching the brilliance, the radiance around them. వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు. Vishwamitra wanted to do namaskara to both of them. కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి సంస్కారం కాదు But he knows that it's not appropriate for him to do namaskara. అని to తనలో children. తాను నమస్కరించుకొని He has paid respects within వారిని himself. చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు. Vishwamitra was ecstatic, staring at them. వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు. Vasishtha narrated in full what all had happened. ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి, What are their habits? ఎక్కడికి పోయినప్పటికీ Wherever they go, రాముని వెంట లక్ష్మణుడు, Rama will be followed by Lakshmana. భరతుని వెంట శత్రుఘ్నుడు Bharata will be followed by Shatrugna. నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు. They followed them like a shadow. దీనికి కారణం ఏమిటి? Why? దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే When once we investigate ఈ this కారణాలు history, మనకు చక్కగా అర్థమవుతాయి. we will know the mystery behind it. పుత్రకామేష్టి యాగం జరిగిన తర్వాత At the end of Putrakamesh, ఆ యాగ ప్రసాదమైనటువంటి పాయసమును when the sacrificial food is వశిష్ఠ offered, వారు తెచ్చి Vasishtha brought తండ్రి అయినటువంటి దశరథుని చేతికి ఇచ్చారు. and offered to Dasharatha, the father. దశరథుడు కౌసల్య చేతికి ఇచ్చి మీరు ముగ్గురు పంచుకోండి అన్నారు. Dasharatha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two. కౌసల్య పట్టపురాణి, Kausalya is the queen. ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుంది అనేటువంటి ధైర్యం ఉంది. In fact, she has got full conviction that her son would be coronated. పెండికి పూర్వము Prior to the wedding. కేకయ్య రాజు దగ్గర ప్రమాణం తీసుకున్నాడు దశరథ మహారాజు. In fact, Dasharatha made a promise to the Kekaya king. నీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. He made a promise that her son would be coronated. దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు. So both of them received this news in a good way. సుమిత్ర చాలా గుణవంతురాలు, Sumitra is virtuous lady. పవిత్రమైనటువంటి హృదయం She కలిగినటువంటి is sacred-hearted. ఆమెకు కూడా ఇచ్చారు. And she too had her share. ఆమె తెలుసుకుంది లోపల She was thinking within. ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము? What for the children who are begotten after partaking this పరులకు prasad? సేవ చేయవలసి వచ్చినది కానీ వీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు. The sons who are going to be born would have to serve others. They have no అని independence. ఏ పలుకు పలకలేదు. She didn't utter a single word. మౌనంగా ఆ కప్పు తీసుకొని టాప్ లెవెల్కి పోయింది, అనగా మేడపైకి పోయింది. She collected that cup with the rice pudding prasada and climbed to the terrace. శిరస్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ గోర్లు ఇలాంటివంతా లేవు. She had a head bath. There was no hair dryer in those days. సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది. As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair. తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది, ఆ కప్పును ఎత్తుకొని పోయింది. In the meantime, kite came over there and collected the cup. చాలా భయపడిపోయింది సుమిత్ర. She was very much afraid of the situation. నేను అలక్ష్యం చేయటం వలన, Because of my negligence, అజాగ్రత్తగా ఉండటం చేతను because of my negligence, ఈ విధంగా జరిగిపోయింది. This had పతులు ఏ happened. విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు. she is very much worried what would happen to her, how she would incur displeasure to her husband, And what punishment she has to face. క్రిందికి వచ్చింది. She got down from the terrace. క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము.
గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసం కప్పును తీసుకొని పోయింది. He told what all that had happened, that the kite has collected the cup. కౌసల్య కైకేయి చాలా గుణవంతులు. Kausalya, Kaika are highly noble and virtuous. గొప్ప కీర్తిని పొందినటువంటి వారు. They are highly reputed. యజ్ఞయాగాది క్రతువుల లోపల కూడాను కైకేయి చాలా ధీమంతత పొందినటువంటిది. In fact, in the conduct of all the sacred rituals, Kaika. In fact, Kaika is an expert in archery. చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే. In fact, it was Kaika who taught all the expertise in archery to her sons. కైక చాలా గుణవంతురాలు. Kaika is highly virtuous. అక్కడ పిలిచింది. She called her sister. అక్క మీరు బాధపడనక్కర్లేదు. You don't feel sad. మన ముగ్గురు ఒక్కటే. All the three of us are one. అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము. Let us share what all lot we అని have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా? Do you find that mentality today? ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ సత్వము, ఈ అహంకార హీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనదో మీరు విచారించండి. How sacred the unity, the harmony, and that sisterly feeling among those people. తన కప్పులో అర్ధాన్ని ఆమె కప్పులో పోసింది. And she shared half of her lot. కౌసల్య పట్టపురాణి. Kausalya is the queen. అమ్మా మన ముగ్గురు సమానులే. All the three of us are same. ఇదిగో నాది కూడా అర్థం పోస్తున్నానని ఆమె కప్పులో అర్థం పాయసము సుమిత్ర కప్పులో పోసింది. And she also shared her half. ఈ ముగ్గురు కప్పులు తీసుకున్నారు. All the three collected cups. వశిష్ఠ వారి దగ్గరికి వెళ్లి They approached the sister. యజ్ఞదేవతకు నమస్కారం చేసి They paid all respect to the altar. ఆజ్ఞని పుచ్చుకున్నారు. And they got permission. వశిష్ఠ వారు సెలవిచ్చారు. Vasishtha permitted them to go ahead. ముగ్గురు నమస్కారం చేసుకున్నారు. All the three did namaskar. ముగ్గురు కన్నులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు. Closing their eyes in all humility and prayerfulness, they consumed the prasad. ఈ ప్రసాదం భుజించిన తర్వాత After కొన్ని partaking, నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని. after some time, they could know that they are going to have children. ఈ సంగతి తెలుసుకొని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు. They were so happy within. కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది. Sumitra had full faith that she would have an occasion to express her gratitude to both of the sisters. పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు. And she had twins. ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. It was not possible for her to fondle them, to take care of రాత్రి them. నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు. Twins did not sleep. They didn't ఎప్పుడు have చూసినా any... కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు. Shatrugna and Lakshmana, they went on crying all the ఆ time. చిన్న పిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకొని పోయింది. She was very much surprised, worried why the kids were crying all the time, Guruji, and approached Vasishtha to know the reason. వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా, She said, Guruji, లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, do they have any pain or any ఏ complaint? దైవ రక్షణ తక్కువగా ఉందా, Or am I not taking care of them? అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది. Please let me know the reason why they cry. ఆయన కన్నులు మూసుకున్నాడు. And he యోగ closed, దృష్టితో చూచాడు. he closed his eyes and he could have vision. అమ్మా రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు. You please understand, Lakshmana is the spark of Rama. కౌసల్య అర్ధ పాయసం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు. And is born because of the half share that she received from కైక అర్ధ Kausalya. భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు. Shatrugna is born because of the half share of... కనుక శత్రుఘ్ని యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము. So Shatrugna is the spark of Bharata. లక్ష్మణుడు రామ అంశము. Lakshmana is the part of రాముడి Rama. దగ్గర పోయి ఈ లక్ష్మణుని పండబెట్టండి. So make Lakshmana lie by the side of Rama. భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి. So also make Shatrugna lie by the side of చక్కగా Bharata. నిశ్చింతంగా నిద్రపోతారు. They will sleep well. గురువాజ్ఞ ప్రకారం తీసుకొని వచ్చింది. She followed Guru's command. ఏ విధమైనటువంటి ఒక కథలు లేకుండా కన్ను మూసుకొని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు. The children who didn't ఆడుకుంటూ sleep till ఉంటున్నారు. then, they slept so ఇద్దరు nicely. పాడుకుంటూ లేచారు. They got up while playing. ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది. Sumitra was extremely happy watching this. కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర. Sumitra went at a time when Kausalya and Kaika were together. అక్క, Sister, చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు. these children are because of your grace.
లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ? Or else I would not have had them. కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణుని అర్పితం చేసింది. Now I offer one child, Lakshmana, to serve Rama. భరతుని యొక్క Another సేవ child, కోసమని Shatrughna, to serve శత్రుఘ్నుని Bharata. అర్పితం చేసింది కైకకు. And she has handed over Shatrughna to Kaika. ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే. They are your property. నేను నిమిత్త మాత్రమే. I am only an instrument. ఈ పిల్లలు మీ ప్రసాదాలే. And these children are your gift. వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు. They are born to serve them. నేనెంతో ధన్యురాలను. I am really ఇలాంటి సేవకులను liberated. నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం. I am really lucky to have children who are ready అని to serve. తనలో తాను ఎంతో ఆనందించుకొని She was so happy with them. భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది. And she gave Shatrughna to follow Bharata. రాముని వెంట లక్ష్మణుడిచ్చింది. And Lakshmana was to follow Rama. అంతే. ఇంకా రాముడు ఎక్కడ అడుగు పెడితే లక్ష్మణుడు అక్కడ పోవాలి. Right from that moment, Lakshmana followed Rama. భరతుడు ఎక్కడ అడుగు పెడితే శత్రువుడు అక్కడ So పోవాలి. also Shatrughna followed Bharata. ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు. That has been the pattern of life. కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు. They are not merely servants. ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు. And they never left the company of the other two. ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు. If any sweet is offered to Rama, he will never touch until Lakshmana arrives there. పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు. On birthdays, when special preparations are made, he లక్ష్మణుడు never వచ్చేంత accepted. వరకు ఏమాత్రము ముట్టడు. He waited until Lakshmana arrived. భరతుడు కూడా అంతే. So also Bharata. శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను ఆయన భుజించడానికి ప్రయత్నించలేదు. Until Shatrughna arrived there, Bharata never accepted any food. కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత So after the wedding of Bharata, తన మేనమామైనటువంటి కైకేయి రాజు, his own uncle, the king of Kaikeya, అనగా కాశ్మీర్ రాజా, the Raja of Kashmir, ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు. and he has, in fact, has taken his daughter along with him. అప్పుడు Then భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు. it was only Bharata who was supposed to go. భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు. Bharata never asked Shatrughna to follow ఏ him. చరిత్ర ఎందుకు లేదు. In no narration, description it was there. అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు. Shatrughna followed Bharata. రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు. When Rama was sent to the forest, he was followed by Lakshmana. రాముడు ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి, వారికి శాంతి చేయడానికి నీవు ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు. Rama told in every possible way, the parents are aged, they need your service, better you stay back. అన్నా, నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది. He said, brother, in fact my father has sent me to serve నీవు you. తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి. And you follow the command of the father. I should మాతృదేవో follow భవ, command of mother. పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు. Father is God, mother is God. They are the dicta, sacred అని dicta చెప్పి to be followed. లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట. So saying, Lakshmana followed Rama. ఎంత చెప్పినా కూడా వినలేదు. He didn't pay heed to his శత్రుఘ్నుడు word. అంతే. So also Shatrughna. శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణములు ఎక్కడ కూడా కనిపించడం లేదు, కానీ The virtues of Shatrughna are not noticed in Ramayana. శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు. In fact, Shatrughna is the best warrior to kill enemies. ఎక్కడే గాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు. And Shatrughna will not allow any enemy to కానీ survive. అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు. Those circumstances have not been written. భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. Shatrughna followed Bharata. శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు. And Shatrughna alone అతనికి went. వివాహమైంది. And he was also married. భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు Bharata was followed by his wife. తండ్రి గారింటికి. And he went to his కానీ house. ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు. Shatrughna went all alone, unaccompanied by ఒక్కడే wife. ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు. Shatrughna followed him all alone. ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు. They had sacred qualities, virtues. మధుర లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా After the మిథిలాపురము. holy wedding day, మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు. after the holy wedding there in Mithila, all the 4 sons returned to Ayodhya. దశరథుడు చెప్పాడు, Dasharatha said, నాయన
ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె 8 నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను. Watching all 4 suns, I feel as if I am watching the 8 planets. కానీ వారి వెంట సతులు కూడా వచ్చి వారిని కూడా అష్టగ్రహాలు అనగా 8 నేత్రములు. And you are followed by wives also. 8, 8, 16 ఈ 16 కళలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. 8 plus 8, 16 aspects. నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను. I'll consider my daughter-in-law as daughter. కుమార్తెలు కూడా చాలా గుణవంతులు. They are also highly virtuous. అప్పుడు చెప్పారు, Then he said, ఎంతటి అదృష్టము నా ఇది. how lucky I am. ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని This అందిస్తుంది. is the result of the deep penance I did. మిథిలాపురి ఉండినటువంటి వారెక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ? They are from Mithila. My children are from Ayodhya. వీరిద్దరికి నీ సంబంధ బాంధవ్యముంతా ఇది భగవత్ అనుగ్రహమే It's all God's will that brought them together. అని చెప్పి Okay. అంతటి గుణవంతులను నేను ఇంక చూడబోను అన్నాడు. And he said, I'm not going to watch. I'm not going to see such virtuous people in future. పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు. Wives followed the command of the husbands. సీత, ఊర్మిళ ఎంతనో గొప్పగా ఉండేటువంటి వాడు. Sita and Urmila, they're highly noble. మాండవి సుతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే. Mandavi, Sutakirti are also great. జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవి సుతకీర్తి. Mandavi, Sutakirti are the children of the brother of Janaka. జనకునికి మొదటి బిడ్డ సీత, The first born రెండవ child బిడ్డ Janaka is ఊర్మిళ. Sita. The second one is Urmila. ఈ ఇద్దరి కూడాను రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసినారు. They were married to Rama and Lakshmana. ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు. They never disobeyed their husbands. అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది. Because of that nobility, because of the greatness that prevailed among the daughters-in-law and mothers-in-law, the family was so peaceful. కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకొని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు. The moment Vishwamitra wanted, the permission is obtained from Vasishtha, లక్ష్మణునికి and Rama was asked to ఎవరాజ్ఞ follow. అక్కర్లేదు. And he never said no to the proposal. మాతృ ఆజ్ఞ మొట్టమొదటి జరిగిపోయింది. And in fact, they followed the command of the mother. రాములతో బయలుదేరాడు. And he followed Rama. వెళ్ళిన తర్వాత After that, సరయూ నది తీరం లోపల very close to Sarayu నాయన river, ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది. we are very close to Siddhasrama. మీకు ఒక మంత్రోపదేశం చేస్తానన్నా. And then I will teach you a mantra. said మాయ, Vishwamitra. ఇది ఏ మాయ. This is illusion. సర్వజ్ఞుడు రామచంద్రుడు అని తెలిసి కూడాను, He knows Rama is omniscient. సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను He knows Rama is all powerful. తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు. Yet Vishwamitra wanted to teach a mantra. ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను. And even sages were put to this kind of ఇది ఎందుకోసం చేశారు? disillusionment. నాయన, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు. In Siddhasrama, until all the demons are killed, no one should partake the నిద్రించడానికి food. అవకాశం ఉండదు. You will not have any time. ఆహార నిద్రములు రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై You have to sacrifice your food and drink and sleep. బల అతి బల అని 2 మంత్రాలు ఇచ్చారు. Now he taught them బల two lessons. నిద్రను సాధిస్తుంటాది. Bala will help you అతి to బల conquer sleep. ఆహారాన్ని సాధిస్తుంది, ఆకలిని సాధిస్తుంది. Atibala will help you to conquer hunger, కాబట్టి ఆకలి appetite. దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు. And this preceptor conferred them the gift to win over the appetite and thirst. అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు. For that reason Lakshmana accompanied Rama. కనుక ఒక్కొక్క ఇంటి యందు కూడాను బిడ్డలుంటారు. We have children at every ఆ home. బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు. They don't have any intimate relationship among them. కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల 4 బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు. But they are the residents of Dasharatha. వాళ్ళు All the తిరగటము, 4 mingled in harmony. తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే. They all moved together, they played together, they have ఒకరిని ఒకరు వదిలి ఒక together. క్షణమైనా నివసించేటువంటి వారు కాదు. They had never, no separation even for a moment. ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని భాగాన్ని పంచుకునేటువంటి వాళ్ళు. Any slightest the pain and a problem is shared by everybody. కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు. So all followed Rama.
కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందిస్తూ వచ్చారు. Therefore they demonstrated what unity is, what harmony is. ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో. One wife is enough to give enough of problems. ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు. With the 2 wives beyond estimate. ముగ్గురు భార్య ఉంటుంటే ఇంక ముడి పడినట్టే, ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే. 3 wives, conflict all the time. కానీ దశరథుని ఇంటిలో అలాంటివి ఏ మాత్రము లేదు. But at the restaurant Dasharatha, nothing కానీ మీరు whatsoever. తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు. You may think that Kaika was responsible for the conflict later by asking for the grant of these ఇది boons. కేవలము రాక్షస సంహార నిమిత్తమై Only to kill the demons. తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది. In strict obedience to the command of her husband, she prayed so. రాములు రాక్షస సంహారం గావించాలి, Rama has to kill the demons. కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది 2 వరాలు. And so she wanted that the 2 boons to be granted because she doesn't want to disobey. మందరు చెప్పింది, ఆ మందరు బోధించడం చేత ఈమె చెడిపోయింది అని అనేక రకాలుగా మనం భావించుకుంటుంటాం. But we consider that Kaika listened to all the bad words of Mandara. మందర మాట చెప్పినటువంటి వినేటువంటి కైక కాదు ఈమె. Kaika is not of that sort so as to hear cheap ఈమె words of మహా Mandara. గొప్ప గుణవంతురాలు, She is highly virtuous. సాధ్వీమణురాలు, She is chestful lady. శీలవంతురాలు. She is one of character. ఈమె కేవలము దైవాజ్ఞగా భావించి She considers God's command. రాముని ఈ విధంగా అరణ్యానికి పంపితే గాని రాక్షస సంహారం జరగదు. Unless Rama is in the forest, demons will not be killed. రావణ మర్దం జరగాలి, Ravana has to be annihilated. కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది. This was her thought and the plan. చేసుకుని కట్టగట్టిన రాక్షస సంహారం జరిగించింది. The demons were all killed at the end. తన కుమారుడైనటువంటి భరతుని కంటే రామును అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కైక. In fact, Kaika loved Rama much more than her own son Bharata. కుమారుడు వచ్చాడు, The son came. భరతుడు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది. How is it you're so affectionate, loving? How is it you ask for these boons? అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి, Then with folded hands she నాయన said, ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే, this is all the divine plan. నీ సంకల్పం పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది. I have to act according to divine will. కనుక ప్రతి ఒక్కటికి నీ దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు. Everything happens according to God's master plan. We are not independent. అని చెప్పి So say. కట్టగట్టిన అందరికి సమాధానం గతించింది. And she answered everybody. మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, In future, what kind of life they are going to lead. అప్పుడే Then రావణుని యొక్క విషయం కూడా తెలుసును. she also knows Ravana's story. రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుడిని ప్రార్థించారు. And in fact, everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering. అప్పుడు చెప్పాడు, Then he said, నాయన నా కుమారుడు పుట్టాడు, I have a son. వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు, He's so young. ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు, And he can carry on the నాకు అంతటి responsibility. శక్తి సామర్థ్యములు నాకు ఎక్కడా లేవు, And he has got that capacity. దాని విచారణ చేసేటువంటి యొక్క శక్తి కూడా నాకు లేదు And I cannot even estimate his capacities. అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి And he passed on the message. మీరే విచారించండి అన్నారు. He said, better you find out for yourself. అతనికి మరణం కావాలి, And he wants, ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది he is to be killed at whose అంటే hand? అది మాత్రం దశరథుడు చెప్పాడు. That only Dasharatha said. దేవతల చేత గాని Either by angels యజ్ఞయాగాది క్రతువుల చేత గాని or by sacred rituals కిన్నర కింపురుషుల చేత గాని or Kinnara and Kimpurusha. ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు. Ravana prayed that he should never be killed at the hands of ఆనాడు any. నేను ఆ రావణునికి నేను వరం ఇచ్చాను. That was the boon I granted. దేవతల చేత గాని Either by angels కిన్నర కింపురుషుల చేత గాని ఆ కిన్నర కింపురుషుల రాక్షసుల చేత గాని or them. అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం. and he will never face death at their hands. అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి, But one point we have to think here. మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు. He didn't ask for this prayer. He didn't ask for this prayer that he కాబట్టి should not రాముడు die at the hands of మానవాకారము, man. రాముడు మానవాకారము, Rama is in a human form. రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
So his death is at the hands of Rama. కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు, It's not to happen in the hands కిరుల of చేత జరిగేటువంటిది కాదు, Or others. కింపురు చేత or జరిగేటువంటిది కాదు, Kimpurusha. ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది By కాదు. no other way, or beasts or whatsoever. ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను. He considered that man is so low. మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది. And he thought that man is so low and he was so proud. కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి. And we have to know clearly the boon that we ask విష్ణుడు for. కూడా అతనికి వరం ఇచ్చాడు. Vishnu also gave him దేవతల the boon. చేత కానీ, Either by angels నరుల చేత, కిరణుల చేత కానీ, or Kinnara కింపరుల చేత or కానీ, Kimpurusha. రాక్షసుల చేత కానీ or demon. నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు. You are not going to die. కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు. But this exemption has not been sought. That is not going to die in the hands of man. కనుక ఇందులో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి. This is the secret. కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడే అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు. Therefore, Rama is going to kill Ravana at the right time. దీనినే Yes. లంకకు చేరినప్పుడు, When he was close to Lanka, హనుమంతుడు పోయినప్పుడు when Hanumanta went, లంకిని చెప్పుతుంది, Lankini started telling, మన లంకకు చెడ్డకాలం ప్రాప్తిస్తూ వచ్చింది. that time is so near. ఒక కోతి వచ్చి A monkey will be here. ఈ లంకిని కొట్టినప్పుడు And when Lankini is hurt, ఆమె తల తిరిగి పడిపోయింది. and she will fall with the ఈ weaving లంకిని feeling. సులభంగా పడేటువంటిది కాదు. She's not ordinary one. కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో The moment she faints, దీనికి ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకిని పోతే ఇంకా లంక అంతా పోయిందనే అర్థం. the moment the security guard Lankini dies, there's no ఆనాటి security for నుంచి Lanka. లంకకు ప్రమాదం ప్రాప్తించింది That is the beginning of the fall of అని Lanka. లంకిని పోయి రావణుడికి చెప్పింది. The whole thing was reported to Ravana by Lankini. ఈ హనుమంతుడు ఎక్కడవాడు, Hanuman, where does he come అది from? కూడా మనం తెలుసుకోవాలి. We have to know that. ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది. And the guy collected that vessel of prasad. తీసుకుని పోయి అంజనీదేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేది. The cup was dropped there at the place where Anjani Devi was in meditation. అంజనీ కాదు, అంజనీదేవి. She's Anjani Devi. ఆమె ఆ పాయసాన్ని తీసింది. And she has received that payasam. ఆమె గర్భము లోపల హనుమంతుడు ప్రాప్తించాడు. And Hanuman is born అనగా because of that ఈ grace. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను. It only means Hanuman belongs to all the four brothers. He is a spark of them. కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు. So Hanuman enjoyed all the proximity and participated in the divine mission. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి. The history and the mystery of ఎవరు ఈ Ramayana is beyond all రహస్యాన్ని estimate. వెతికి చూచిన వారు లేరు. In fact, no one has clearly investigated every detail. నిదానంగా యోచన చేస్తే If you inquire clearly, ప్రతి ఒక్కటి అర్థం లేనిటువంటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు. everything is highly meaningful and purposeful. ప్రతి కుటుంబములకు, For every family, ప్రతి అన్నదమ్ములకు, brothers, ప్రతి అక్క చెల్లెండ్రకు, Sisters, ప్రతి తల్లిదండ్రులకు, parents, అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము. receive ideals in all aspects, in all fields of life. ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి, How everyone should conduct, ఎవరు ఏ రీతిగా గౌరవించాలి how everyone should respect. అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది. All have been dealt well in Ramayana. ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు. And there is no scope for argument that they don't apply in this ఆధునిక modern యుగం age. కానీ మోడర్న్ ఏజ్ కానీ This may modern age or ultra modern age. మాటనే How it should command. సత్యాన్ని పాటించాలి, And one has to follow. వినయాన్ని ప్రదర్శించాలి, And you have to be humble. విధేయతను నిరూపించాలి, And you have to be obedient. నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి. And you have to be true ideal. ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు. Every man is born to be an ideal, not to simply live. ప్రతి వ్యక్తి కూడాను Every person, తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. to the best of his ability, should be an ideal. అట్టి ప్రతి మానవుని యందు కూడా అర్హత ఉంటుండాలి. And everyone deserves that status. తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి, And how mother should take care of the బిడ్డ child. ఏ రీతిగా తల్లిని గౌరవించాలి, And how the child should respect ఇంటికి mother. వచ్చినటువంటి అధిక అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి. Our guests are to be received and respected. ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి. All these norms are to be observed in every family. ప్రపంచమంతా ఒక ఇల్లు. The whole world is one home.
మానవులందరూ ఒక కుటుంబమే. The humanity belongs to one family. కనుకని ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావనకు అవకాశం ఇవ్వకుండా In this family of humanity, there should not మన be difference. దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటున్నదో, Just as we have various limbs to this body, చెయ్యి పని చేస్తుంది, the hand works, కన్ను చూస్తుంది, the eye watches, చెవులు వింటుంది, ears hear, నోరు మాట్లాడుతుంది. the tongue speaks. కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ though their functions are different. అన్ని అంగములు కూడా నువ్వు శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తున్నాయో, Just as you find harmony and unity in this body, అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారంనే ధరిస్తూ వచ్చింది. in fact, every limb of the body represents a human being in ఒక్క society. దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు. In fact, the entire society are the limbs of this cosmic ఇది ఏ personality. ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు. This has been the standard of the ancient times. కనుక అనాది కాలం నుండి Since good old days, ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ passing on the ideal life, ఒక తల్లి కన్నటువంటి బిడ్డను the children of one మరొక mother. తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు And when once they got married, ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు. parents never cried that the daughter is going to another place. ఇది మా కర్తవ్యములు. It's our నా responsibility. బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి. My daughter has to go to in-laws' house and serve there. కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి So my daughter is supposed to అని discharge her duty. ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు. They were so happy as they sent their ఈనాడు ఆ daughter ఆనందం to లేదు. in-laws' house. అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం. When daughter is to join her in-laws' house, the parents start crying. They may not cry, at least they will కంటి wipe out దారనే their కాచేటువంటి వాడు eyes. కాదు అన్నాడు. Though you don't find that kind of behavior in those days. నారములు అంటే నీరు, Naramu means water. నయనములు అంటే కన్నులు. Nayana means eye. నయనముల నుంచి వచ్చేటువంటి నీటి దారలే ఇదే కంటి దారలని. And you know, the eye sheds tears. ఇది శోక భాష్పం కాదు, It's not the tears of misery. ఆనందభయమైనటువంటి ఆనంద భాష్పములు. They're tears of joy. కనుక కంటి దారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి దారలు. So, the tears of joy should flow, not the tears of misery. దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి. They are not the tears of misery out of sadness. కనుక So, ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి. those days were highly sacred. ఒక్కొక్కరి వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది. Everyone discharged one's own duty. It was so surprising. కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నదంటే ఎంత బాధపడాలి. In fact, Kausalya should feel very sad because she was కానీ sending మన her son. చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు. But all the scholars went on writing as per their whims and fancies. కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు. Kausalya never cried. నాయన నీవు పుట్టావు, You are born. నేను కనటం నా ప్రాప్తి, And I'm so lucky to నీవు have నీ you. కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి. And it's your ఎవరి deservedness to డ్యూటీని వారు discharge చేయాలి. duty. And both of us should do our నాయన duty. అరణ్యానికి పోతున్నాను నువ్వు బాధిస్తున్నావు. నువ్వు You consider that you are going to the forest? నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము, In fact- నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు. In fact, this Ayodhya is a forest without you. And that forest with you is very Ayodhya. కాబట్టి ఆ ఫారెస్టే నీకు అయోధ్య. So that forest is your Ayodhya. నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం. And this Ayodhya without you is forest for అని all of us. ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు. That was the ideal teaching of the mothers of those days. కనుక So, మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే in Ramayana, as we take each aspect of ఎంతో life, ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి. there are many surprising moments ఒక్కొక్క సమయం లోపల at one time. చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి. It also appears very much surprising, astonishing. దశరథుడు వస్తున్నాడు, Dasharatha was coming. కానీ చూచినాడు He noticed, తల్లి పడక ఇంట్లో లేదు, and he did not notice why. రాముడు ఉన్నాడు. Rama was there. కానీ రాముడు ఏం చేస్తున్నాడు? What is that Rama was doing? చిన్న పిల్లవాడు He was so young. తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు. And in fact, he was pressing his own feet. చూచాడు దశరథుడు. Dasharatha noticed. అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పరివాడిని అక్కడ పంపించాడు. And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants. నొప్పులు లేవు. No pain at all. ఎందుకోసం? Why? ఈ కాళ్ళ యొక్క స్వభావము And this is the nature of the body.
దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి. And the body has to be massaged. నా దేహానికి నేనే చేసుకోవాలి కానీ పరులు చేయటం మంచిది కాదు. So I should attend to my own job. It should not పరులు be నా others. పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు. If others are to do my work, they are servants and the master. అందరూ ఈ జగత్తులో సర్వెంట్సే. In fact, all are servants in this All world. are one, be alike to everyone. All are one, be alike to everyone. కనుక అందరూ సమాత్వమే. So all are one. ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ The వచ్చారు. principle of equality was taught and demonstrated by Rama. ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు. He never allowed anyone to do job for him. ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి. The nature, the signs and the insignia and the qualities of incarnation are beyond our knowledge. లావణ్యమని Lavanya. అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము. Lavanya, beauty lies in sense control. దశరథుడు Dasharatha. దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు. He could have total control over కాబట్టి senses. దశేంద్రియములు స్వాధీనం చేసుకున్నటువంటి వానికి రాముని కుమారుడు పుడతాడు. Because the one who has got total control over the 10 senses will have a son of the type of Rama. కాబట్టి రాముడు పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకోవాలి. So if you are to have a son of Rama type, you should have control over the senses. కనుక ఈ విధమైన యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. This was the inner teaching. కైక Kaika. చాలా మందర మాట విన్నట్టు, As if she heard Mandara's word. మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా As if she reacted to all that has రామాయణ been said to her by గ్రంథాల్లో Mandara. రాస్తుంటారు. And people go through such stories. కాదు కాదు, No. కేకే రాజ్యం కుమార్తె కైక. And she is the daughter of the king of Kashmir. ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి. In fact, she supported Dasharatha every moment when the wheel was disturbed. And she could hold her finger there. అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక Kaika is highly courageous and ఇలాంటి virtuous. అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా? Do you think that you will be so low in me? పరాయి తల్లి కంటి నీరు కారుతుందా? Do you mean say that you will make somebody to cry and shed tears? కౌసల్యనగా చాలా ప్రీతిగా ఉండేటువంటి. And she loved Kausalya very much. ఇది ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి. As the times passed by, the stories also are diverted. భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు. God has all the determination. అదే సౌశీల్యము. That is Sausilya character. అది అతని యవనముకు మూల కారణము. That is the cause, character అతనికి for you. వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు. There is no old age at all. వృద్ధాప్యమే లేదు. No old age. ఎప్పుడు యవ్వనుడే. He was ever young. కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూసారా? Have you seen Krishna as a grandfather? నో, ముసలివాడే కాలేదు. No, he was never old. 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు. At the age of 75 years, Major General. తాను ముసలివాడు ఎట్లవుతాడు? How can he be old? కాదు కాదు. No. రాముడు Rama. రాముడు కూడాను అంతే. So also Rama. రాముడు కూడాను యువకుడుగానే He ఉంటున్నాడు. was always ever young. ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి At వాడు. any age, he was so strong and healthy. ఏజ్ అనేటువంటిది వయసును పట్టి మారుతుందని ఎవ్వరు కూడా భావించకూడదు. Don't think that aging depends on the years ఇప్పుడు by ఈ God. దేహానికి 77, Bhagavan is 77. కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు. No, he is not weak at all. చాలా క్విక్ గా నడుస్తాను. He can walk quickly. కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది. But it may rather look అందుకోసం funny. నేను నడచటం లేదు. So he is not walking fast. చిన్న పిల్లవాడు కర్ర పట్టుకొని నడిస్తే ఎంత నవ్వుతారో, If a young boy walks with a walking stick, it is very ridiculous. ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో, If an old man is to play with నేను toys, పరిగెత్తితే ఇప్పుడు ridiculous. అట్టుకుని నవ్వుతారు. So also it would be same if Bhagavan runs now. అలానుగుణ్యంగా నేను ప్రవర్తిస్తూ రావాలి. So he conducts himself as per the age. ఏ విధమైనటువంటి యొక్క బలహీనతలు నాకు లేవు, రావు. No weakness at all, no ill health at all. Nothing can be anywhere near. ఏ అవతారమునకైనా సరియే Any incarnation. వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు. No sign of old age. నాకేమైనా మడతలు పడ్డాయా? You find any wrinkles on the forehead? కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి. Perfect eyesight, shining like bars. చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి. There may be some mistake in the loudspeakers of Bhagavan. Ears are very ఈ perfect. వయసు వస్తే
ఏ క్యాటరాక్ట్ ఆపరేషన్లకో ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు. At this age, naturally the body requires cataract operation to be conducted. నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు అనిపిస్తుంది. Bhagavan can see any from any distance. ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి. Bhagavan has got all the courage and the strength to నా achieve any శరీర task. శక్తియా ఎవరికీ తెలియదు. And his power is not known to ఎంత anybody. శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను. He will certainly make use of all the energy. ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను. If it is in excess, he will put it under check. ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటుంటాయి చూడండి రోడ్లో. It's something like speed breakers on the way. అవి కొన్ని చోట్ల పెద్దగా ఎత్తుగా కట్టేస్తారు. At certain places they're so కొన్ని high. దగ్గర రెండు పెట్టేస్తారు. And there will be 2 speed breakers. ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి. So Bhagavan applies to speed breakers to put under check. అంతేగాని కారులో దోషం లేదు. Nothing wrong with the car. ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది. It runs very fast at high ఈ speed. విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు The signs of divinity. ఎప్పుడు తెలుస్తుంది అంటే When do you know? క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది. Gradually you will come to know. నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు. Bhagavan does not deal at the human level. దేహం మానవాకారమే కానీ Body is human. మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి. As in the human form, he acts in a human style. దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి. Divinity is all pervasive. దేహం పంచభౌతికము. The body has to sense. దేహం కూలక తప్పదెప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. Indweller is a గడితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధాలను ముద్రలు లేవు. It has neither birth nor death, bondage or liberation. నిజంబు చూడ ఈ దేహియే దేవదేవుడు. Truly speaking, indweller is essentially divine. దేహం దేహం అంటే అదే నిజమైన దేవ సంబంధం. And that is basic indweller, the రాముడు కూడాను divinity. కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు. That was the life of Rama and Krishna. చట్టగడపడికి రాముడు పోయాడు, Rama left. కృష్ణుడు పోయాడు దేహాన్ని Krishna వదిలి. left in the body. కానీ ఎట్లా పోయారు? How did they go? వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు. Many people who do not know, they think యాదవుల లోపల in the ముసలం back. ముట్టి ఒకరికొకరు కొట్టుకొని చంపుకున్నారు. They thought that they killed among themselves. ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు. It's not so. రాముడు సరయూ నదిలో దిగాడు. Rama got down into Sarayu River. సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు. There he disappeared. ముందుగానే సీతను పంపించాడు. He sent Sita first. ఈ విధంగానే కృష్ణుడు కూడాను So also Krishna, ద్వారక లోపల పోయి there in Dwaraka. అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు. As he was gone ఓ చెట్టు somewhere, కింద కూర్చున్నాడు. he sat under a tree. ఉద్ధవుడు చూచాడు. Uddhava saw. చూచినాడు, ఒక నిమిషంలో అంతర్ధానమైపోయాడు. And then he has withdrawn, vanished in a moment of ఒకరి time. చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ. In fact, they cannot leave the mortal coil at the hands of anybody. కనుక నేను దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి. You should have all the power and the strength to know the మీరు divine. సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది. Then you can understand, comprehend the divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీతో పాటు తిరుగుతూ, Bhagavan మీతో పాటు moves, తింటూ, Bhagavan మీతో moves పాటు amongst you. తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ Bhagavan moves amidst us, ఉండటం sings with చేతనే us. ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు. And we consider him a human. ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం. It is a sign of biggest ignorance to ఈ consider him to అజ్ఞానమే be మీకు human. ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పూలం చేస్తున్నారు. And it's ignorance that's the main cause for this delusion. కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు. Bhagavan has no weakness కొంతమంది whatsoever. ఆడవాళ్ళు చెప్తుంటారు, Some women say, స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు. women say, Swami, you have got some pain in the leg. నాకు ఏ కాలు నొప్పి లేదు, No pain whatsoever. నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను. Bhagavan moves blissfully. అయితే However, కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను. there are certain reasons. ఇది రోబ్ ఉంటుంది. Here is a rope. ఈ రోపు మోకాటి వరకు కూడా కుడతారు, It is so long. అక్కడ కుట్టి వేస్తారు. And there it is stitched there at the bottom. పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు. And if there are pieces, it's not possible to see నేను clearly. కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది. And therefore the rope naturally comes in the way as you step ఈ forward. కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నచ్చటం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు. If you know the reason, you will never question why Swami is walking so slow. కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కిపోతుంది. And when there it is where it is stitched, if you కనుక step నేను in the head, నచ్చటం it కూడా is ఒక seen clear. విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది. And then it becomes a sort of a fashion. స్వామి యొక్క నడక జెంటిల్ నడక. Swami's style of walking is so gentle, so beautiful.
మృదుమధురమైనటువంటి నడక, It's so soft and tender, మృదువైనటువంటి నడక, and so sweet and రఫ్ tender. గా పోయేటువంటిది కాదు. So delicate, not rough. ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు. There is no trace of roughness and నాకు softness in అంతకు it. సాఫ్ట్నెస్ స్వీట్నెస్. Bhagavan is all softness and sweetness. కనుక So, దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. divinity will be very well known in this ఇంకా కొన్ని epic కొన్ని ఈ Ramayana. రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను, చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి. There are many top secrets which are not there in Ramayana. ఆయన ముందు ముందు మీకు తెలిపి Bhagavan will teach ఈ you all, సందేహాలు కూడా నివారణ and గావిస్తాను. he will also clarify your doubts. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రాఘవ. కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రాఘవ. పాట రామా నీ బాటే పాట రామా నీ పాటే పాట రామా నీ బాటే పాట రామా నీ కలరు జోడు రామా నీ కంట చూడు రామా నీ కలరు జోడు రామా నీ కంట చూడు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు 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 రామా చాలు నీ నామమే మేలు నీ చింతనే 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 చాలు నీ నామమే నీ చింతనే చాలు నీ నామమే మేలు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు